హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ హైడ్రా తీసుకున్న నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి. ఇప్పటికే చాలామంది హైడ్రా ఇప్పుడు ఎవరికి నోటీసెస్‌లని కూడా భయపడుతుంది. సో బిల్డింగ్‌లు అయితే కూలిపోతున్నాయి గానీ, అక్కడ తీసుకున్న లోన్‌ల గురించి అయితే తెగ భయపడిపోతున్నారు. అసలు బ్యాంక్ రూల్స్ ఏ విధంగా ఉంటాయి? కమిషనర్ గారు కూడా చెప్పారు 1కి 2 సార్లు. ఇక నుంచి బ్యాంకర్స్ కూడా 1, 2 సార్లు చెక్ చేసుకొని మీరు లోన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ఎస్‌బీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బాగున్నారా? కమిషనర్ గారు కూడా చెప్పారు ఇక నుంచి మీరు లోన్స్ ఇచ్చే ముందు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి చెక్ చేసుకుని మరి మీరు లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పి బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్గా కమిషనర్ గారు చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడవచ్చు, అసలు బ్యాంక్ రూల్స్ ఎలా ఉంటాయి? బ్యాంక్ రూల్స్ అయితే ఏంటంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. మాకు ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. ప్యానల్ అడ్వకేట్స్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుని ₹1,00,00,000 లోపలైతే ఒక లీగల్ ఒపీనియన్, ₹1,00,00,000 పైన అంటే వాల్యుయేషన్ కనుక ₹1,00,00,000 పైన ఉండేటట్టయితే 2 లీగల్ ఒపీనియన్లు తీసుకుని వాటిని బేస్ చేసుకుని బ్యాంకర్ లోన్ ఇస్తాడు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే కమిషనర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా, ఆయన ఇచ్చిన సూచనల ప్రకారంగా మనం ఏంటంటే బ్యాంకర్స్కి ఆయనకు కొత్త సూచన ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో ఎటువంటి పరిస్థితుల్లోనూ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకర్లు హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొటెక్టెడ్ లేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొటెక్టెడ్ లేక్స్ చుట్టుపక్కల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లెవెల్స్, ఈ 2 లెవెల్స్లో ఉండేటువంటి చూసుకుని ఆ 2 లెవెల్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని బ్యాంకర్స్కి కూడా ఆయన తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్కి కూడా, అంటే ఎవరైతే లోన్లకు వెళుతున్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా అవగాహన కల్పించుకుని ఎక్కడెక్కడ ఇలాంటి ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కన్జర్వేషన్ జోన్ ఉంది, అది కూడా ఒకటి సబ్జెక్ట్ మన కన్జర్వేషన్ జోన్. ఈ వీటన్నిటిలోనూ ఎక్కడ ఉన్నా సరే మన రేటు పక్కన పెట్టేసి ఫస్ట్ దానికి లీగల్ టైటిల్తో పాటు ఇవి ఈ జోన్స్లో వస్తున్నాయా లేదా, లీగల్ టైటిల్ ఉండొచ్చు కానీ ఈ జోన్స్లో వస్తే ఆ కన్స్ట్రక్షన్ ఇన్వాలిడ్ కాబట్టి అలాంటి కన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా వీళ్ళు కూల్చేస్తారు కాబట్టి, ఇవాళ కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి ప్రిఫర్ చేయకండి, అట్లాంటి వాటిని కొనడానికి వెళ్ళకండి, అట్లాంటి వాటికి లోన్కి వెళ్ళకండి. నెంబర్ 1. నెంబర్ 2, అలా ఒక లోన్ తీసుకున్న తర్వాత బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ అన్నది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ ఫండ్స్, ఏ బ్యాంకు వాళ్ళ జేబులో పట్ల పబ్లిక్ ఫండ్స్ కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో, అంటే ఈవెన్ మన ఇల్లు కూల్చేసినా కూడా మనం తీసుకున్న లోన్కి మనం పర్సనల్గా వేరే అసెట్స్ ఉంటే ఆ అసెట్స్ మీదకి బ్యాంకు ఆల్వేస్ లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, శాలరీ అటాచ్మెంట్ పెట్టచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చీకు చింత లేకుండా ఉండాలంటే ఇలాంటి జోన్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసి సేఫ్ హ్యావెన్స్ అంటారు, ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇలాంటి లేక్స్ దగ్గర నుంచి మనం దూరంగా ఉంటే మనకి ఎప్పుడు కూడా అంత చీకు చింత లేకుండా, ఎందుకంటే ఒక ఎసెట్ రియల్ ఎస్టేట్లో మనం కొనుక్కుంటున్న ఒక ఫ్లాట్ తరతరాలకి కూడా అది పాస్ ఆన్ అవుతుంది కాబట్టి మనం చూడలేనటువంటి వ్యవహారం ఇది. 60 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత కూడా ఇది మన నెక్స్ట్ జనరేషన్కి పెడుతుంది కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని అలాంటివి కొనుక్కోవటం ఉత్తమం. ఇప్పటి వరకు అంటే చాలా బిల్డింగ్స్ కూల్ చేశారు, అవి లోన్స్లో తీసుకొని కట్టుకున్న బిల్డింగ్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి రేపు? అంటే బ్యాంకర్స్ ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు? వాళ్ళు కట్టకపోతే నేను ఇందాక చెప్పారు, వాళ్ళు కట్టకపోతే బ్యాంకు, ఎందుకంటే మరి బ్యాంకుకి అన్ని ప్రకారాలు అంటే రూల్స్ ప్రకారంగా బ్యాంకు లోన్ శాంక్షన్ చేసింది. మీరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. బయ్యర్ బీవేర్ అని చెప్పి బయ్యర్ మీద బాధ్యత ఎక్కువ, బారోవర్ మీద బాధ్యత ఎక్కువ. బారోవర్ మిస్లీడ్ చేశారని చెప్పి బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రెషరైజ్ చేసి ఈ రికవరీ చేయడానికి వేరే మనకి ఉన్నటువంటి ఆస్తులు కానీ వేరే మనకు ఉన్నటువంటి ఇన్కమ్ కానీ అటాచ్మెంట్ పెట్టి ఎలా అయినా సరే లోన్ రికవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎక్కువగా బారోవర్స్ అంటే వినియోగదారులు, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యత ఎక్కువ ఉంది. బ్యాంకు వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇన్ ఆర్డర్లో ఉంటే ఏ డాక్యుమెంట్లో కూడా ఎటువంటి జాప్యం, లోపం లేకపోతే ఖచ్చితంగా బ్యాంకర్స్ ప్రొటెక్టెడ్ అనమాట. సో హైడ్రాలాండ్ కమిషన్ వచ్చినప్పుడు బ్యాంకర్స్ లోన్లు ఇచ్చే ముందు ఏమైనా కొత్తగా తీసుకుని వచ్చే అవకాశం ఉందా? కొత్తగా అంటే కొత్త చట్టాలు లాంటివి ఏమైనా తీసుకుని వచ్చే అవకాశం ఉందా బ్యాంకర్స్కి ఆయన హైడ్రా కమిషనర్ డైరెక్ట్గా ఆయన సూచనలు అయితే ఇచ్చారు. ఆ జీవోలు కూడా మనం ఏవైతే జీవో రూపంగా వస్తాయి కాబట్టి ఆ సూచనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్లు కూడా ఇకరించి గడిచిన దాన్ని మీరేం చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇకరించి మనం శాంక్షన్ చేసేటప్పుడు ఏ లోన్ శాంక్షన్ చేస్తున్నా సరే బ్యాంకర్లు హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి ఖచ్చితంగా హెచ్ఎండిఏ వెబ్సైట్ని యూజ్ చేసుకుని బ్రౌజ్ చేసి చూసి, నన్ను అడిగితే ఆ డేటు, ఆ రోజు పర్టికులర్ ఏ రోజు మనం చేసామో ఆ డేట్ స్క్రీన్ షాట్ కూడా తీసి ఈ డాక్యుమెంట్స్లో పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఇది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ డేటు ఆ టైంకి ఆ హెచ్ఎండిఏలో నోటిఫికేషన్స్లో ఎక్కడ కూడా
ఈ ఎఫ్టీఏలో బఫర్ జోన్లోకి ఇది వస్తున్నట్టుగా, ఈ పర్టికులర్ సర్వే నెంబర్ వస్తున్నట్టుగా, ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో ఈ పర్టికులర్ జోన్లో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో ఈ భాగం వస్తున్నట్టుగా, ఎందుకంటే ఒక సర్వే నెంబర్లో 10 భాగాలు ఉంటాయి, అలాంటి ఈ భాగం వస్తున్నట్టుగా ఈ పర్టికులర్ ల్యాండ్ ఉన్నట్టుగా ఎక్కడ లేదు కాబట్టి అది మనకి రేపు ప్రొటెక్టివ్గా ఎవిడెన్స్ కింద ఉంటుంది కాబట్టి మీరు దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని కూడా లోన్ డాక్యుమెంట్స్లో పెట్టుకుంటే చాలా మంచిది. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉంది అంటే రికవరీ విషయంలో? రికవరీ విషయంలో ఒత్తిడి, కొత్త రుణాలకి కూడా ఒత్తిడి వస్తున్నట్టుగా నా పాత కొలీగ్స్ అంతా కూడా ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు. చాలామంది వచ్చి అడుగుతున్నారు. మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మాకు సరిగ్గా క్లారిటీ డైరెక్షన్స్ లేవు. బ్యాంక్స్ ఎవ్వరు కూడా డైరెక్షన్స్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంక్స్ అందరూ కూడా, ఇది తెలంగాణ సర్కిల్కి సంబంధించింది, తెలంగాణ స్టేట్కి సంబంధించింది. అదేవిధంగా చాలా సంతోషం ఉభయ రాష్ట్రాల్లో జరుగుతుంది. అక్కడ కూడా కాకినాడలో నిన్న మచిలీపట్నంలో కూడా కొన్ని కూల్చివేయడం జరిగింది. ఈ హైడ్రా ఎఫెక్ట్ అక్కడ లోకల్ మున్సిపాలిటీస్ కూల్చివేస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో బ్యాంకు వాళ్ళు సీనియర్ అధికారులు అందరికీ, బ్రాంచ్ మేనేజర్స్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఎవరైతే శాంక్షన్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రివైజ్డ్ గైడ్లైన్స్ పెట్టి అందులో హెచ్ఎండిఏ వెబ్సైట్ పర్యూ చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం చాలా మంచిది. సో దాదాపు 90% లోన్ల మీదే హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ కొనుక్కుంటుంటారు. సో హైడ్రా ల్యాండ్ చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు ఏంటంటే కాస్త ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది చాలా చక్కటి క్వశ్చన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి బ్యాంకు లోన్లు రెండింటికి మధ్యన అవినాభావ సంబంధం ఉంది. రియల్ ఎస్టేట్ బాగుంటేనే బ్యాంకు లోన్స్, బ్యాంకు బుక్ అనమాట, అంటే లోన్స్ బాగా పెరుగుతాయి. బ్యాంకు లోన్స్ ఉంటేనే బ్యాంకుకి పురోగతి. కాబట్టి బ్యాంకు ప్రగతి ఎందులో ఉందంటే బ్యాంకు లోన్లు ఇవ్వటంలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి మనకి ఈ హైడ్రా పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి కూడా గుండె గాబరా, హైడ్రా అంటే గుండె గాబరా అయిపోయింది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ స్లో డౌన్ అయినాయి. ఎందుకంటే మాకు సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర మనకి డాక్యుమెంట్స్, మనకి అన్ని లోన్ అప్లికేషన్స్ వస్తున్నాయని కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా డిమాండ్ తగ్గింది హైదరాబాద్లో. డెఫినెట్గా ఇట్లాంటి వాటి పక్కన మొగ్గు చూపడం తగ్గింది. అండ్ ఇప్పుడు ఇంకా కొత్త అవేర్నెస్ కూడా వచ్చింది. ఏంటంటే మనము ఇదివరకట్లాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్, స్కామ్స్ వల్ల ఇదివరకు చాలామంది ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. 50% కట్టి 50% లోన్కి వచ్చి అలాంటి రకరకాల ఆప్షన్స్ ఉండేవి. వన్ టైం పేమెంటే కాకుండా ఇవన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. ఒక రకంగా ప్రజలలో అవగాహన పెరుగుతోంది, రోజు రోజుకి పెరుగుతోంది. భయాందోళన ఒకవైపు, అవగాహన ఇంకో వైపు. కాబట్టి బ్యాంకు లోన్లు కూడా తగ్గాయి. రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఖచ్చితంగా ఉంది. హై ఎండ్లో ఇవాళ ట్రాన్సాక్షన్స్ కాస్త కూస్త జరుగుతున్నాయి, లో ఎండ్లో ఎవరు కూడా చేయట్లేదు. సర్వేలో కూడా నిన్న మొన్న సర్వే వచ్చింది. ఆ సర్వేలో హైదరాబాద్లో 45% లోవర్ లెవెల్ సేల్స్ జరిగినట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని మనం అందరం కూడా ఒక రకంగా ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇలా నెగిటివ్గా ఉంది. బట్ లాంగ్ టర్మ్లో మనకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే, నమ్మకం కలిగితే మళ్ళీ ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. చాలా వరకు ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఎవరైతే హౌసెస్ నిర్మించారో వాళ్ళందరూ ఇప్పటికే నోటీసులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ నోటీసుల కంటే ముందే వాళ్ళు లోన్స్ కట్టడం కూడా ఆపేశారని చెప్పి వినిపిస్తున్న మాట. దీని ప్రభావం బ్యాంకింగ్ వ్యవస్థ మీద చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే కొంతమంది ఎలాంటి సిస్టంలో అయినా కూడా అమాయకులు ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఇదే ఫస్ట్ హౌస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందులోనే ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే అది కట్టడంలో ఉంటుంది. వాడు ఇప్పుడు ఇల్లు పోగొట్టుకుని, మొత్తం డబ్బులు పోగొట్టుకుని, వాడి డబ్బులు పోగొట్టుకుని, తర్వాత ఈ రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ అద్దెకి ఇంకో ఇంట్లో ఉంటూ ఇప్పుడు మళ్ళీ బ్యాంకు లోన్ కూడా తెచ్చాలంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. కాబట్టి డెఫినెట్గా ఎన్పిఏలు పెరుగుతాయి. డెఫినెట్గా ఏంటంటే సామాన్యుడు కట్టలేని పరిస్థితి ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఏర్పడిందని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇళ్లలో మనం చూస్తున్నాము, చాలా టీవీల్లో వాటిల్లో అందరూ వచ్చి బాధితులు వాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది. అయితే వీళ్ళకి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎటువంటి కాంపెన్సేషను, ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వలేదు. కానీ ఇవాళ మాత్రం ఒక మంచి డెవలప్మెంట్ ఉంది. మూసీ నది దగ్గర ఎవరెవరైతే డిస్ప్లేస్ అవుతున్నారో మూసీ దగ్గర వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఏదో 2 BHKలు ఇస్తారని చెప్పి ఇవాళ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒక మంచి, అంటే ఒక మంచి స్టెప్, రైట్ డైరెక్షన్లో ఆయన తీసుకున్న స్టెప్. అదేవిధంగా కామన్ మ్యాన్కి ఎవరైతే ఇల్లు కోల్పోయారో, ఎవరికైతే వేరే అంటే సింగిల్ హోమ్స్ వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏదో ఒక పాలసీ ఇవ్వాలి చేసి వాళ్ళకు కూడా ఏదో కాంపెన్సేషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సార్, లోన్లు ఇచ్చే ఇప్పుడు కొత్తగా లోన్లు ఇచ్చే వాళ్ళకి కొత్త రూల్స్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది? అంటే ఏదైనా హౌస్ కొనుక్కోవాలని కానీ, ప్లాట్ కొనుక్కోవాలని కానీ. సో కొత్త చట్టాలు వచ్చేసాయి. హైడ్రా ల్యాండ్ చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు కూడా బ్యాంకింగ్ కూడా లోన్లు ఇవ్వండి 1-2 సార్లు ఆలోచిస్తున్నాయి.
ఎస్. బ్యాంకులు ఏంటంటే లోను అన్నీ అంటే మనకు ఎలిజిబిలిటీకి వితిన్ ద ఎలిజిబిలిటీ నామ్స్ కంప్లైంగ్ అన్నీ కూడా ఉంటే కట్టగలిగిన పరిస్థితి ఉంది అని కాగితాలతో మనం నిరూపించుకోగలిగితే అన్నీ మనం కొనుక్కునే ఎసెట్ ఏదైతే ఉందో మనం కొనుక్కునే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఏదైనా సరే అన్ని అనుమతులు కలిగి ఉంది అని అంటే ఇవ్వడానికి బ్యాంకు సందేహించదు. కానీ మరి బ్యాంక్ అంటే మనుషులే కదా, మనుషులలో ఆ భయం ఉంది కాబట్టి ఇప్పుడు వీలైనంత ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా తీసుకుంటున్నారు కాబట్టి స్లో అయిపోయింది ప్రాసెస్, చాలా స్లో అయిపోయింది. ఇదివరకు 10 రోజుల్లో శాంక్షన్ వస్తుంటే ఇప్పుడు నెలల పైన పడుతుంది. మరీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనమాట. కాబట్టి సెక్యూరిటీ ఒకటే కాకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల భద్రతకై వాళ్ళు తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటారు, మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకుంటారు.